ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని A4 గా ఉన్నారు. అయితే ఈ కేసులో కాకానిని మరింత లోతుగా విచారించాలని పోలీసులు కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో పోలీసుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, కాకానిని పోలీస్ కస్టడీకి అప్పగించినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? రైట్ దుర్గా, మొత్తానికి అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్నటువంటి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని కాసేపటి క్రితమే నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న ఎవరైతే 5వ అదనపు ఎస్సీ ఎస్టీల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మెజిస్ట్రేట్ సిరిపి సుమా ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 3 రోజుల పాటు, అంటే ఈరోజు 10:30 నుంచి 8వ తేదీ 5 గంటల వరకు కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా తీర్పునివ్వడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇటు మెడికల్ టెస్టులు ఏదైతే రిటర్న్గా ఉంటాయో కొన్ని టెస్టులు చేసిన తర్వాత ప్రస్తుతం పోలీసులు కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది. నెల్లూరు రూరల్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో, సో నెల్లూరు రూరల్ డిఎస్పీకి సంబంధించినటువంటి ఘట్టమనేని శ్రీనివాస్ యొక్క ఆధ్వర్యంలో ఇటు కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని సెంట్రల్ జైలు నుంచి కూడా ఇటు తరలించడం జరిగింది. కాసేపటి క్రితమే సెంట్రల్ జైలు వద్ద నుంచి కూడా ఇటు వెంకటాచలం సిఐ ఉండొచ్చు, అదేవిధంగా సర్వేపల్లికి సంబంధించినటువంటి పోలీసులు, నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి డిఎస్పీ బృందం అంతా కూడా రూరల్ సంబంధించినటువంటి పోలీసుల యొక్క బలగాల మధ్య కాకాని గోవర్ధన్ రెడ్డిని కృష్ణపట్నం పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ నేపథ్యంలో పూర్తి విచారణ అయితే ఉండబోతుంది. గతంలో ఏదైతే గత 5 సంవత్సరాల హయాంలో ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో దాదాపు 250 కోట్ల వరకు కూడా అక్రమ మైనింగ్ జరిగినట్లుగా ఇప్పటికే బాలాజీ నాయక్ డీడీ మైనింగ్ ఇచ్చినటువంటి కేసు నేపథ్యంలో A4 నిందితుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గత నెల 25, 26వ తేదీ ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన 9వ తేదీ వరకు కూడా రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చిరిపిరెడ్డి సుమా ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పు ప్రకారం 3 రోజుల పాటు కస్టడీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 3 రోజుల పాటు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసుల విషయంలో లోతైనటువంటి విచారణ జరిపేటువంటి పూర్తి ఆవశ్యకత కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే లాయర్ల యొక్క సమక్షంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని పూర్తి విచారణ జరిపించాలని చెప్పి ఒకవైపు మెజిస్ట్రేట్ చెప్పడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు సెంట్రల్ జైలు వద్దకి వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు అదేవిధంగా ఇటు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ఉమామహేశ్వరరావు లాయర్ ఉదయం కూడా కోర్టుకి ఏదైతే సెంట్రల్ జైలు వద్దకు వచ్చిన తర్వాత ఆయన మీడియా సమావేశం మాట్లాడుతూ కూడా 7 రోజుల పాటు పోలీసులు కస్టడీ తీసుకున్నారు. ఈ యొక్క కేసు అంత తీవ్రత లేకపోయినప్పుడు కూడా పోలీసులు ఒక 3 రోజుల పాటుకు మాత్రమే మెజిస్ట్రేట్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల పాటు న్యాయవాదుల ముందు, అంటే మా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదుల ముందు విచారణ జరిపించాలా, ఎలాంటి లోతైనటువంటి విచారణలో ఆయన్ని అప్సెట్ చేయడం కానీ మరి ఇతర ఏదైనా కూడా ట్రీట్మెంట్ చేయడం కానీ ప్రెజర్ చేయడం కానీ ఉండకూడదని చెప్పడం జరిగింది. మొత్తానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి కస్టడీకి తీసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన కొనసాగుతుంది. 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనే దాని మీద ప్రస్తుతం ఒక ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి కాసేపటి క్రితమే ఇటు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ వద్దకి చేరుకున్నారు. అక్కడ ఈ యొక్క మధ్యాహ్నం నుంచి కూడా న్యాయవాదుల సమక్షంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారించేటువంటి అవకాశం కనపడతా ఉంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే దాదాపు 10ల సంఖ్య పైగా కూడా కేసులు నమోదైనటువంటి వాటిల్లో కొంత
కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది బెయిల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో A4 నుంచి A17 వరకు ఉన్నటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. మరోవైపు SC/ST కేసు కూడా నమోదవడంతో వాటికి సంబంధించినటువంటి విచారణ కూడా ఉండబోతుంది. మొత్తానికి మైనింగ్ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి అక్రమ మైనింగ్ కేసు దాదాపు కూడా 250 కోట్ల మేరకు కూడా వరదాపురం సంబంధించినటువంటి రుస్తుం మైన్స్ నుంచి ఈ యొక్క అక్రమంగా మైనింగ్ చేశారంటూ కూడా DD మైనింగ్ ఆఫ్ బాలాజీ నాయక్ ఇచ్చినటువంటి కేసు నేపథ్యంలో లోతైన విచారణ ఉండబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ విచారణలో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో న్యాయవాదులు ముందే ఈ యొక్క విచారణ జరిపించాలా. ఈ యొక్క పూర్తి విచారణ అయిన తర్వాత పూర్తి స్థాయిలో కాకాని గోవర్ధన్ రెడ్డికి పూర్తి అంటే వాళ్ళ యొక్క కస్టడీకి సంబంధించి తీసుకున్న దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి ప్రెజర్ లేకపోవడం, మరి ఇంకేదైనా ఇతర చర్యలు చేపట్టే విధంగా లేకుండా ఉండే విధంగా కూడా ఇటు మెజిస్ట్రేట్ చిరిపిరెడ్డి సుమా ఇటు ఆమె తీర్పునివ్వడం జరిగింది. సో మొత్తానికి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీస్ కస్టడీలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉండబోతున్నారు. మరి ఈ మైనింగ్ కేసులో ఉన్నటువంటి ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి ఈ యొక్క 17 మంది ఉన్నారో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఏంటి, ఇప్పటి వరకు హైకోర్టు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసినటువంటి వాటిలో దాదాపు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదు. ఇక్కడ కేవలం ఎవరో కల్పితమైనటువంటి కొంతమంది వ్యక్తులు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయంతోనే మేము చేశామని ఇచ్చినటువంటి ఎవిడెన్స్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే ఉంది. మొత్తం మీద 8వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కస్టడీ కొనసాగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ నరేష్.